రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2 రోజుల పాటు మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు వంటి కార్యక్రమాలతో నిరసనలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ఈ కుట్రలో భాగమైందని కేటీఆర్ విమర్శించారు. ఇక సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మాట మార్చడంలో దాగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇది కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఆడుతున్న నాటకమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను సమర్థంగా తిప్పి కొడతామని హెచ్చరించారు. బెదిరింపులు, కేసులు తమ పార్టీకి కొత్త కాదని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ పీసీసీ చీఫ్ మంత్రులు గవర్నర్ను కలిశారు. బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశామని మహేష్ కుమార్ తెలిపారు. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్తో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా గవర్నర్తో సమావేశం పాల్గొన్నారు. బీసీ జనాభా వివరాలపై గవర్నర్ అడిగి తెలుసుకున్నారని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణను వానలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను వానలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో రానున్న 12 గంటల నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రహమత్ నగర్ డివిజన్లో 4,66,00,000 నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ యూసుఫ్గూడ సర్కిల్ 19 అభివృద్ధికి 46 కోట్ల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు దోచిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని ఆరోపించారు. ఓట్ల చోరీ చేసిన వారిని రాజకీయాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల వర్షాల వల్ల రహమత్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటి పరిష్కారానికి త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజరుద్దీన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాంక్షన్ అని పేపర్లు చూపించారు, అవునా కదా? మొన్న ఎలక్షన్లలో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకున్నాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా ఊహించలేదు. అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న వచ్చినప్పుడు చాలా మంది, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు కావాలి, అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం అడగడం జరిగింది. ఏమి రవిశంకర్ అడిగినా లేదా? అయితే నేను నిన్న ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు టైం దొరికింది, వారితో చర్చించిన, సార్ ఇట్లా మా జూబ్లీస్ లో చాలా మంది ఇందిరమ్మ ఇల్లుల గురించి మాట్లాడుతున్నారంటే నేను ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు కూడా చెప్పిన, ఒక మంచి స్కీమ్ తీసుకొద్దాం ఇక్కడ మన ప్రజలకు ఉపయోగపడేలాగా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మనకు మంచి టైం వస్తుంది, మీరు అందరు కూడా ఇది గుర్తించుకోండి. మేము ఉన్నాం ఇక్కడ. కేవలం శాంక్షన్ అని పేపర్లు చూపించారు, అవునా కదా? మొన్న ఎలక్షన్లలో పేపర్లు చూపించి ఓట్లు వేయించుకున్నాం. కానీ ఇక్కడ ఒకటే నేను చెప్తున్నా, ఎప్పుడు లేని విధంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ చూసుకుంటే జిహెచ్ఎంసి నుంచే ఆల్మోస్ట్ 46 కోట్ల పనులకు మేము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అవన్నీ కూడా మనం త్వరలోనే, అంటే మా అంతటా కృషి చేసి ఈ రోజు మా ముగ్గురు మినిస్టర్లు ఇన్ఛార్జ్ అండ్ వివేక్ అన్న స్పెషలీ ఆయన ముందుకొచ్చి అన్ని పనులు కూడా మనం శంకుస్థాపన చేయాలి, ఈ పనులు జరిపియాలని పదే మాకు జిహెచ్ఎంసి కమిషనర్లతో కానివ్వండి, నాతో కానివ్వండి, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనే కాదు, కొబ్బరికాయ కొట్టడమే కాదు, పనులు ముందుకు తీసుకెళ్లాలనేసేది మెయిన్ ఉద్దేశం మాది. అది త్వరలోనే మేము చేస్తామని మా కృషి, మేము ఎంత పని చేయాలో అంత పని మీకు చేసి పెడతామనేసి మీకు హామీ ఇస్తున్నాను. అండ్ ఆల్సో కృష్ణానగర్ లోపల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. కృష్ణానగర్ యూసుఫ్గూడ లోపల అది నాలా ప్రాబ్లం ఉంది. అది మినిస్టర్ గారికి కూడా తెలుసు. మా కమిషన్ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గూడూరు, నెక్కొండ, కేసముద్రం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షంతో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రయాణికులు ప్రాణాలను ప్రమాదం కలిగేలా రాకపోకలు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. భారీ వరద నీటిని దృష్టిలో ఉంచుకొని స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలు నిలిపివేయడానికి ఫ్లెక్సీలు కట్టి ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు, ప్రతిపక్షాల అభ్యర్థినని చెప్పుకొచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అలాగే ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా తన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. తాను రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత చాలా మంది తనను రాజకీయం అనే ముళ్ళ కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నావని అడిగారని గుర్తు చేశారు. అయితే వారికి తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని, తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదని, పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి తాను మాట్లాడతానని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడినై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు,